అక్కడ చదువులు చెప్పడానికి తరగతి గదులు లేవు. భవన పునర్నిర్మాణ పనులు పునాదుల దగ్గరే ఆగిపోయాయి. అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంతో చివరకు అక్కడ పందిళ్లు ఇంటి గడపలే పాఠశాలలుగా మారిపోయాయి. దీంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యకు అత్యంత ప్రాధాన్యత అంటూ చెప్పే సర్కారులకు ఆ చిన్నారుల అవస్థలు పట్టడం లేదు. గత ప్రభుత్వంలో నిధులు లేక పనులు వదిలివేయగా కూటమి సర్కారు వచ్చాక కూడా అక్కడి పనుల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. ఇక్కడ కనిపిస్తున్నది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని మరిపల్లి పంచాయతీ గంగన్నదొర వలస గ్రామంలోని ప్రాథమిక పాఠశాల. ఇక్కడ పాఠశాల గదులు శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం నాడు నేడులో మరమ్మతులకు ఈ పాఠశాలను ఎంపిక చేసింది. భవన నిర్మాణానికి 35.60 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. వెంటనే కొత్త భవన నిర్మాణం కోసం ఉన్న పాత భవనాలను తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ జరిగింది వంటగది, బాత్రూంల నిర్మాణాలు మాత్రమే. పాఠశాల భవన నిర్మాణాన్ని కాంట్రాక్టర్ పునాది స్థాయిలోనే వదిలేశాడు. దీంతో విద్యార్థులకు చదువులు ఎక్కడ చెప్పాలన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రస్తుతం 28 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా కానీ బిల్డింగ్ అనేది శాంక్షన్ కాలేదు. అలానే గతసారి నాడు నేడులో కూడాను ఇది మేము ఎంఈఓ గారికి పెట్టండి అని చెప్పడం జరిగింది. కానీ నాడు నేడులో ఫస్ట్ ఫేజ్లోని ఆల్రెడీ శాంక్షన్ అయిపోయాయని చెప్పి దాన్ని విడిచిపెట్టారు. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కూడాను ట్రై చేస్తామని చెప్పారు, కానీ అందులో కూడా రాలేదు. ఒకసారి మేము ఐటీడీఏకి వెళితే పీఓ గారు దృష్టికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయించడం అయితే జరిగింది. గత ప్రభుత్వం 16 లక్షలు అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. కానీ చాలాసార్లు గతసారి మేము ఇక్కడ మా గిరిజన శాఖ మాత్యులుగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇలా శాంక్షన్ అయినప్పటికి కూడాను మాకు బిల్డింగ్ శాంక్షన్ కాలేదు అని చెప్పి. కానీ అది మరి ఎన్నిసార్లు చెప్పినా కానీ మా యొక్క స్కూల్ సమస్య అయితే తీరటం లేదు. ప్రస్తుతానికి మేము మా పాఠశాలను గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ బిల్డింగ్లో నడుపుకోవడం జరుగుతుంది. మా యొక్క బాధలు, మా పిల్లల యొక్క విద్యా స్థితిని మెరుగుపరుచుకునే విధంగా మాకు ఒక మంచి పాఠశాల భవనాన్ని మరియు దాంతోపాటు ఒక కిచెన్ని, ఆ తర్వాత వాళ్ళు టాయిలెట్స్ అవసరమైనటువంటి బాయ్స్ అండ్ టాయిలెట్స్ అవసరమైనటువంటి ప్రతిదాన్ని కూడా శాంక్షన్ చేసే విధంగా చేస్తారని మా అధికారులకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎలాగోలా పిల్లలకు పాఠాలు చెప్పాలన్నా అక్కడ అద్దెకు ఇండ్లు కూడా దొరికే పరిస్థితి అయితే లేదు. దాంతో 1-2 తరగతులను గడపల దగ్గరే నిర్వహిస్తున్నారు. 3, 4, 5 తరగతులకు వేర్వేరు ఇళ్ల ఆవరణలో పందిరి నీడల కింద పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు. మధ్యాహ్న భోజనాలను మరో వీధిలో ఉన్న నిర్వాహకురాలు ఇంటి వద్ద ఏర్పాటు చేస్తున్న దుస్థితి నెలకొంది. సదుపాయాలు అరకొరగా ఉండటంతో ఇక్కడ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. గతంలో ఇక్కడ 40 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య 28కి తగ్గిపోయినట్లు అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. మొత్తం రోల్ వచ్చి 27 మంది. మాకు నాడు నేడు ఫేజ్ 2 కింద మొత్తం గ్రాంట్ ఏమో 35 లక్షల దగ్గర అమౌంట్ వాళ్ళు అంచనా ఇచ్చేది తప్ప కానీ అమౌంట్ మాకు ఇవ్వలేదు. మాకు 3 విడతలుగా 8 లక్షలు మాకు అమౌంట్ తీసి బిల్డింగ్ కట్టామంటే బేస్మెంట్ వరకు వచ్చింది అమౌంట్. అందులో 1 లక్ష రూపాయలు ఏమో తానము ఫౌండేషన్ స్కూల్కి ఇచ్చాము. మేము కట్టింది 7 లక్షల వరకు మేము ఖర్చు చేసాము. అది మన బిల్డింగ్ కోసం టాయిలెట్స్, కిచెను ఆడితే మొత్తం 7 లక్షల వరకు ఖర్చు పెట్టాము. అయితే ప్రజెంట్ అయితే మా బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ మాకు చాలా బిల్డింగ్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఊళ్ళోనూ గడపలను చెప్తాను, ఒక టీచర్ ఏమో ఊళ్ళో గడపలో చెప్తాను, ఇంకో నేనేమో ఇక్కడ పాత బిల్డింగ్ స్కూల్ కిచెన్ షెడ్లో చెప్తాను. నేను ఇక్కడేమో 1, 2, 4 ఇక ఊళ్ళోనూ 2, 5 ఇంకో టీచర్ బోధిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇక వేసవికాలం వచ్చిందా, మాది రేకుల షెడ్ అక్కడ ప్రజెంట్. వేసవికాలం వస్తే ఇక్కడ ఉండడం చాలా కష్టం అవుతుంది. ఫ్యాన్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఫిట్టింగ్ చేయడానికి సరిగా సౌకర్యాలు లేవు. అది వేసవి వచ్చిన తర్వాత నీటి కొరత చాలా ఎక్కువ. పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంది నీటి కోసము. అది ఆ వాటర్ కోసం పిల్లలు రోడ్డు దాటి ఇంకో ఇంటికి వెళ్తాను అన్నమాట. చాలా ఇబ్బంది పడుతుంది. వేసవికాలం మరి ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకి వాటర్ కోసం. అది మాకు కొద్దిగా ప్రభుత్వం దయచేసి మాకు స్కూల్ బిల్డింగ్ ఇస్తారని మా ఊరి తరపున, మా టీచర్ తరపున, పిల్లల తరపున నేను కోరుకుంటాను.